చలో గవర్నర్ 5వ తారీఖు ఇరగదీయాలి. ఎవ్వరి పిలుపు అవసరంలే, ఏది అవసరంలే, ఎవరు చెప్పే అవసరంలే, ఏది చేసే అవసరంలే. పొద్దుగాల రాత్రి వచ్చి మీరు తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగులను 60 మందిని చంపడంలో రేవంత్ రెడ్డి చాలా సక్సెస్ అయ్యిండు. రేవంత్ రెడ్డి గారు మీ కంగ్రాచులేషన్స్. ఈరోజు మీరు మరి ఏం ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఏం తీర్మానం చేసుకుంటారో ఏందో నాకు తెలియదు. మొత్తానికి మీ ఖాతాలో 60 మంది, అంటే నాకు తెలిసి నా దగ్గర ఉన్న లెక్క ప్రకారము 60 మందిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చంపగలిగింది. వాళ్ళు 40 సంవత్సరాలు మీ దగ్గర దాచుకున్న డబ్బు, 40 సంవత్సరాల వాళ్ళ శ్రమ ఫలితం, 40 సంవత్సరాల వాళ్ళ నమ్మకం, విశ్వాసాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్, రేవంత్ రెడ్డి గారు భయంకరంగా చంపిండు. హలాల్ కూడా కాదు, జట్కా. పంజాబ్ వాళ్ళు జట్కా అని కొట్టి చంపుతారు. అట్లా జట్కా కొట్టి మరీ ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులను చంపడం జరిగింది. 60 మంది, 20,500 మంది రిటైర్ అయ్యారు. రాబోయేటోళ్ళ జీవితాలతోనూ కూడా ఆడుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు 60వ నంబర్ ఎప్పుడు నెక్స్ట్ మా నాయన నంబరే ఉండొచ్చు అని ఎప్పుడు శివకుమార్ అనేటోడు, కానీ 60వ నంబర్ అట్లా 31 నంబర్కి వెళ్ళి అనేది ఆయన. అట్లా ఫైనల్గా 60వ నంబర్కు వాళ్ళ నాయన నంబర్ వచ్చింది. ఈరోజు 59వ నంబరు, ఇవాళ 60వ నంబరు. మనకు కొన్ని మాత్రమే వస్తున్నాయి, మనకు రాని చాలా ఉన్నాయి. అయితే ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ ఉదయం నేను శివకుమార్ గారి తండ్రి, నేను సుధాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా వెళ్ళి మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ఒక వీడియో కూడా చేసి రావడం జరిగింది. అది మీ దగ్గర పెట్టిన. అక్కడికి వెళ్ళి నేను ఈరోజు చాలా కసితోనుండే. అక్కడికి నేరుగా నేను ఈడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మరి ఈడీ ఆఫీస్లో ఈరోజు ఈడీ ఆఫీస్లో మరి ఎవరైతే ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉండో, ఎవరైతే ఈరోజు వీళ్ళ నిధులు, ఎవరైతే రిటైర్మెంట్ పైసలను డైవర్ట్ చేస్తుండో, ఎవరి మీదనైతే కాగ్ రిపోర్ట్ ఇచ్చినామో, సందీప్ కుమార్ సుల్తానియా, ఆయన మీద ఈడీలో కంప్లైంట్ ఇచ్చిన. ఈడీలో ఎందుకు కంప్లైంట్ ఇచ్చిన జాగ్రత్తగా వినండి, దయచేసి కామెంట్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా కండి. అయితే ఈరోజు ఈడీకి ఎందుకు ఇచ్చినా, ఈడీకి ఎందుకు పోయినా అనంటే, ఈయన గతంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిండు. అయితే ఆ రోజు ఏం చేసిందంటే, ఆనాడు అప్పుడున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి మనకు లక్షల గొర్రెలు కావాలి, గొర్రెల పంపిణీల కోసము లక్షల గొర్రెలు కావాలంటే, ఓ సార్ మస్తు గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు నేను పట్టుకొస్తా అని చెప్పి, ఆ గొర్రెలు ఎక్కడెక్కడ ఉంటాయి, అనంతపూర్లో ఉన్నాయి సార్, నెల్లూరులో ఉన్నాయి, బళ్ళారిలో ఉన్నాయి, మరియు కడపలో ఉన్నాయి. ఈ 4 ప్రాంతాల్లో విపరీతమైన గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలను మనం పట్టుకొచ్చి పంపిణీ చేద్దాం సార్ అన్నాడు. అసలు ఈయన బోలే, ఆడ గొర్రెలు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోలే. టూకీగా ఒక మాట కొంతమంది కుమ్మక్కై ఈ గొర్రెల స్కామ్ పాల్గొనడానికి, మనకు పైసలు రానికి అప్పుడు ఎండీగా ఉన్న లక్ష్మారెడ్డి అనేటోడు ఈయన ఆడిన నాటకం. లక్ష్మారెడ్డి అనేటోడు A1 అవుతాడు. ఇలా ఇయాటి వరకు లక్ష్మారెడ్డి అనేటోడిని, ఎండీ లక్ష్మారెడ్డి అనేటోడిని గొర్రెల స్కామ్లో ఇయాటి వరకు అరెస్ట్ కాలేదు. ఎందుకు అరెస్ట్ కాలేదో అది ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, మరియు మన ఈయన పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన వేం నరేందర్ రెడ్డి గారు చెప్పాలి. వేం నరేందర్ గారి పేరు ఎందుకు చెప్పినా స్పష్టంగా నేను చెప్తున్నా. అయితే నాకు దేనికోసము ఈయన మీద ఇదంటే, ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మరి ఒక గొర్రెల స్కామ్లా ఉన్నటువంటి పేరు, అంటే ముందు వరుసలో ఉన్నటువంటి ఆయన అరెస్ట్ కాకుండా, ఈడీ ఎంక్వైరీ కాకుండా ఈరోజు ఆయనను తీసుకొని ఫైనాన్స్ సెక్రటరీగా రేవంత్ రెడ్డి గారు దేనికోసం పెట్టుకున్నాడు అనేది నా ప్రధానమైన ప్రశ్న. కాబట్టి ఈరోజు నేను ఫుల్ ఫెన్సింగ్
నా ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్గా సందీప్ కుమార్ సుల్తానియా చుట్టే తిరుగుతున్నా. ఎందుకంటే ఈరోజు రిటైర్మెంట్ అయిన వారి బెనిఫిట్స్, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారి పిఆర్సీ కానీ డిఏలు కానీ అందరి పైసలు ఆయన దగ్గరనే ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే సలహాల మీద ఇవి ఆధారపడి ఉంటుంది. సార్ వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు, ఈ దేడ్ దిమాగ్గాన్లు ఎట్లా తయారైందంటే ఇది కమిటెడ్ బడ్జెట్ అనేది చెప్పాలి కదా ముఖ్యమంత్రికి. ఇవి కమిటెడ్ బడ్జెట్ సార్, ఈ పైసలు డైవర్ట్ చేస్తే మనం జైలుకు పోతారు, మీరు కాదు ముందు నేను జైలుకు పోతా, నువ్వు సంవత్సరం నీకంటే జైలు అనుభవం ఉన్నది, సంవత్సరమో 2 ఏళ్ళు ఉంటావు, 3 ఏళ్ళు ఉంటావు, ఎక్కువ అంటే 5 ఏళ్ళు ఉంటావు, తర్వాత నువ్వు బీక్తావు, తర్వాత నాకు తిప్పల పడతా అని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పాలి కదా ఈ ఫైనాన్స్ సెక్రటరీ. ఏం కాదు సార్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే గత ముఖ్యమంత్రికి ఇచ్చిన సలహానే. కేసీఆర్ని ఏ విధంగా కొంప ముంచిండు, కేసీఆర్ను ఆ అదృష్టం బాగుంది, ఇలా సిండికేట్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేసీఆర్ జైలుకు పోలే, లేకుంటే గొర్రెల స్కామ్లలో కేసీఆర్ కూడా జైలుకు పోవాల్సిందేనే. ఇక ఇక్కడ ఏం జరిగిందో ఆయన శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇవి అన్నిటికీ ముడిపడి ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన కాగ్ ఆఫీస్కి పోతాయి. ఇలా రచ్చరచ్చ టైటిల్ అనేది ఎందుకు ఉందంటే ఏజీ ఆఫీస్ కాడ చాలా పెద్ద గొడవ జరిగింది, చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవకు ముందు ఏం జరిగింది అనేది ఈడీ ఆఫీస్లో సాఫీగా జరిగింది. ఈడీ ఆఫీసులో అంతా ఐపీఎస్లు ఉంటారు, వాళ్లకు నేనంటే ఏందో తెలుసు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇక మామూలులతోని గొడవైంది కాబట్టి వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు ఈడీ ఆఫీస్లో నేను ఎందుకు పోయినా అంటే సార్ మరి ఇది ఎఫ్ఐఆర్ అయింది. ఒకసారి నేను ఇంగ్లీష్లో మాట చదువుతా, ఇది మీరు జర జాగ్రత్తగా వినండి. ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దిస్ seeking your kind intervention and necessary action against Sri Sandeep Kumar Sultania IAS, Secretary Animal Husbandry Department, Government of Telangana. చాలా మంది తెలియదు సందీప్ కుమార్ సుల్తానియా అనేటోడు గొర్రెల స్కామ్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే సంగతి ఎవరికి తెలియదు. ఇన్ కనెక్షన్ విత్ మ్యాసివ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ఎక్సీడింగ్ 1000 crores ఇన్ ది షీప్ బ్రీడింగ్ డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, గొర్రెల పంపిణీ దాంట్లో జరిగినటువంటి 1000 కోట్ల స్కామ్ ఇది. ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఏం చేసిందంటే అప్పుడు బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్డ్ బై ది యాంటీ కరప్షన్ బ్యూరో, ఈ ఎఫ్ఐఆర్ ఎవరు చేసిండ్రు, ఏసీబీ చేసి. నాకు తెలిసిన ఒకవేళ ఈటీ చిత్తశుద్ధితో పనిచేస్తే సందీప్ కుమార్ సుల్తానియా అంటాడు బొక్కలో పోతాడు, పక్కా రాసుకోండి. ది Enforcement Director based on FIRs registered by Anti-Corruption Bureau conducted searches and seized incriminating material including over 200 bank account records, 200 బ్యాంక్ అకౌంట్లు, 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ములు, మరి విలువైన డాక్యుమెంట్లు, ఇల్లీగల్గా ఆఫీసర్స్ కట్టినటువంటి పైసలు, ఇవన్నీ కూడా దొరికినాయి. దీన్ని ఎవరు పట్టుకున్నాడు, కాగ్ పట్టుకున్నది. ఇప్పుడు నేను కాగ్లో ఎందుకు కేసు వేసిన అనేది, ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఆడిట్ రిపోర్ట్ ఫర్ ది పీరియడ్ ఎండింగ్ March 2021 ఆల్సో కన్ఫర్మ్డ్ గ్రేవ్ ప్రొసీడ్యూరియల్ ల్యాప్సెస్, ఫేక్ ఇన్వాయిస్లు పెట్టిండ్రు, అంతేకాకుండా దొంగ పేమెంట్లు చేసిండ్రు, బోకస్ వెహికల్ నంబర్స్ ఈ బండ్లల్లో తీసుకుపోయినరు, ఏవి మన గొర్రెలు తీసుకుపోయిన దొంగ నంబర్లు, అంతేకాకుండా ఒక్కొక్క గొర్రెలు టు డికీజ్డ్ ఆర్ నాన్ ఎగ్జిస్టెడ్ పర్సెంట్, అయితే ఇవి ఆ గొర్రెలు చచ్చిపోయినాయని కొన్ని, ఇక రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసినటువంటి పరిస్థితి. ఇక ఇంట్లో సందీప్ కుమార్ సుల్తానియా రోల్ ఏందో ఇప్పుడు పట్టుకొని వస్తా. డ్యూరింగ్ ది రెలివెంట్ పీరియడ్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా సెక్రటరీ, ఇక్కడ ఈ గుంటనక్క తప్పించుకున్నది తోడేలు, ఈ గొర్రెల స్కామ్లో ఈ తోడేలు మెల్లగా తప్పించుకుంది, ఎట్లా తప్పించుకున్నదో తెలియదు కానీ మనం గల్లబట్టి గుంజుకొని వచ్చినాం ఇప్పుడు. During the relevant period, Sri Sandeep Kumar Sultania, as Secretary of the Department, was responsible for supervision and reporting. దీన్ని మొత్తం సూపర్వైజ్ చేయాలి, ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి అందజేయాలి. ఇట్ ఈస్ అలెక్ట్ దట్ ది మిస్రిప్రజెంటెడ్ ఫ్యాక్ట్స్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్. అప్పుడున్న కేసీఆర్కు దొంగ లెక్కలు చెప్పిండు. ఏం చెప్పిండు చెప్పినా కదా ఇంతకుముందు, ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ షీప్, లక్షల కొద్ది గొర్రెలు అనంతపూర్, నెల్లూరు, బళ్ళారి, కడప ప్రాంతాల్లో ఉన్నాయి, అవి మనం తీసుకొని రావచ్చు అని చెప్పి. కానీ అది అబద్ధం. ఇక అప్పుడు డైరెక్టర్లు ఉన్న డాక్టర్ వెంకటేశ్వర్లు అనే ఆయన పిలిచిండు. అయితే నేను ముఖ్యమంత్రికి గొర్రెలు ఉన్నాయి, లక్షల గొర్రెలు ఉన్నాయని చెప్పినా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు మరి గొర్రెలను పట్టుకొస్తావా, గొర్రెలు మరి ఇంకా పిల్లల బిడ్డలు చేస్తావా, నువ్వు కనిపిస్తావా, దొంగతనం చేసుకోవా నాకు తెలియదు, లక్షల గొర్రెలు ఈరోజు నాకు కావాలి అని చెప్పేసి డాక్టర్ వెంకటేశ్వర్లని అప్పటి డైరెక్టర్ పైన ఒత్తిడి తెచ్చిండు. ఎవరు తెచ్చిండ్రు,
ఈ సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు ఒత్తిడి తెచ్చిండు. ఒత్తిడి తేవంగానే ఆయన ఇవన్నీ తెచ్చే పరిస్థితుల్లో లేదు, నాతో ఏం కాదు అని అంటే పచ్చి బూతులు తిట్టిండు. ఆ బూతులతోనే అంటే ఆయన కూడా ఒక స్టేట్ డైరెక్టరు, నన్నేంది వీడు పచ్చి బూతులు తిడుతుందని చెప్పేసి అది ఆలోచన పెట్టుకొని షాక్ అయిపోయి ఎప్పుడు పడని తిట్లు ఈ బీహార్ బాబాయ్ తిట్టిండు. తిట్టానే గుండె ఆగి చచ్చిపోయాడు. ఇది ఎక్కడ బయటికి రాలేదు, ఎవరు కూడా చెప్పలేదు. ఇది ఏడ బయటికి రాలేదు, ఎక్కడ దీని చర్చ జరగది. ఈ మరణం పైన ఎవ్వరు కూడా మాట్లాడు. ఇక దీనిపైన మరి ఇంత పెద్ద వ్యవహారం జరిగినప్పుడు మరి ఈయనను ఎందుకు ఎంక్వైరీ చేయలే అంటే ఏసీబీన పేరు పెట్టలే. ఏసీబీ A1 లక్ష్మారెడ్డిని తప్పించిండ్రు, A1గా ఉన్నటువంటి సందీప్ కుమార్ సుల్తానీ అని తప్పించిండ్రు. ఇన్ వ్యూ ఆఫ్ అబౌట్ ఐ రిక్వెస్ట్ ది ఎన్క్వైరీ డైరెక్టర్ మీరు తప్పించిండ్రు కాబట్టి, ఎందుకంటే అప్పుడు నేను కూడా కొంచెం ఒప్పందించిన వాళ్ళకు. ఈడీకి ఏం చెప్పినా అంటే దయచేసి సందీప్ కుమార్ సుల్తానీ అతను తీసుకొచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరీ యాక్టింగ్ కింద ఆయనను కూడా అరెస్ట్ చేయండి, ఆయనను మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఈ రోజున ఆయనకి ఇచ్చిన. ఇక ఈరోజు ఆయనకి ఎందుకు ఇచ్చిన అని అంటే దీనికి ముడి ఏముందనంటే, నేను ఇక్కడికి వెళ్ళి ఏజీ ఆఫీస్కు పోయినా. ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఈడీ ఆఫీస్లా, ఇది ఈడీ ఆఫీస్లా. తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల్లో చాలా పెద్ద స్కాములు చూసాం మనం. వాళ్ళు ఒక కాళేశ్వరం స్కామ్ అంటారు, అలా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిది ఒక ఎంటికే కూడా బీకలే. తర్వాత మిషన్ భగీరథ స్కామ్ అన్నారు, అందులో కూడా ఏం బీకలే. ధరణి అన్నారు, అందులో ఏం బీకలే. లాస్ట్లో ఈ కార్ రేస్ అన్నారు, అందులో ఇక అరెస్ట్లే అయిపోయినాయి అన్నారు, అందులో కూడా ఏం బీకలేకపోయారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, అక్కడ అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ నోటీసులు పంపుతూ సిట్ అని దుకాణం నడుపుతున్నారు. మొత్తానికి అన్ని షాప్స్ నడుస్తున్నాయి. ఈ అన్ని దుకాణాలల్లో ఒకటి ఈడీ ఆఫీస్ దాకా వచ్చిన కేసు ఏంటంటే గొర్రెల స్కామ్ కాగ్ రిపోర్ట్లో దొరికిండ్రు కాబట్టి వాళ్ళు ఈడీ దాకా ఇది వచ్చింది. వచ్చి ఇందులో గతంలో నేను ఫిర్యాదు చేసిన దాదాపు దాని మీద సరే ఇక్కడ చెప్పినా కదా ఇదంతా. ఇక నేను చెప్పింది ఇది ఈడీ ఆఫీస్కి వెళ్ళి నేను ఎక్కడ పోయినా అంటే ఏజీ ఆఫీస్కి పోయినా. ఈడీ ఆఫీస్కి వెళ్ళి నేను ఏజీ ఆఫీస్కి పోయినా. ఏజీ ఆఫీస్కి ఎందుకు పోయినా ఇక చెప్తా ఇప్పుడు కథ. ఇక్కడికి వెళ్ళి ఈడీ ఆఫీస్కి వెళ్ళి నేను ఏజీ ఆఫీస్కి పోయాను. ఇది ఏజీ ఆఫీస్లో ఇచ్చినటువంటి పిటిషన్. అది ఏజీ ఆఫీస్లో నేను ఏమి ఇచ్చినా అని అంటే ఈరోజు ఇది ఏజీ ఆఫీస్, ఓకేనా. ఇది ఏజీ ఆఫీస్లో ఇచ్చిన పిటిషన్ ఏడీ ఆఫీస్గా చేసే గట. అక్కడ గొడవ మంది అనేది వీడియోలో ఉంటే చూపించండి. నేను ఈరోజు ఎందుకు ఇచ్చిన అంటే ది కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ బై బక్క జెడ్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ హైలైటింగ్ ది ఫెయిలియర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు రిలీజ్ స్టాచ్యురీ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఈ పైసలన్నీ డైవర్ట్ చేసిన అనేది అంతా పెట్టిన. అయితే దీనిపైన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలా యాక్చువల్గా మనము అప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు 13,000కి వెళ్ళి 14,000 మంది రిటైర్డ్ అయినారు అని చెప్పి అప్పుడు ఇచ్చిన. ఇవాళ ఒరిజినల్ ఫిగర్ ఇచ్చిన ఎంతమంది అంటే 20,500 మంది రిటైర్డ్ అయినరు. దీన్ని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ధృవీకరించిండ్రు అనేది అందులోనే పెట్టడం జరిగింది. ఇక ఇందులో నేను అడిషనల్గా పాయింట్ ఏమిగా తక్కిన కంప్లైంట్ అంతా మనం చదివినాం కదా. కాగ్ రిపోర్టు, నకారా జడ్జిమెంటు, అది ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ఫార్వర్డ్ అయ్యి వచ్చింది. ఎవరికి ఫార్వర్డ్ అయ్యి వచ్చిందంటే శ్రీమతి చందా మధుకర్. ఈమెకు లేడీ అంట, ఈమె నాకు నేను జంట అనుకున్నా. చందా మధుకర్ పండిత్ ఈయన పేరు. చందా మధుకర్ పండిత్ అనేట ఆమెకు సెంట్రల్ కాగ్ దీనిపైన రిపోర్ట్ పంపండి, మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా పంపండి, ఎందుకు పైసలు ఇస్తారు ఏందని చెప్పి పంపమని చెప్పిన. ఇక నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిన అంటే ఇందులో గ్రాడ్యుయేటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, క్యూమిటేషన్ ఆఫ్ పెన్షన్, లీవ్ ఎంకాష్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్స్, ఆరోగ్య భద్రత, ఈ పైసలు అన్నీ ఇవైనాయి. మోర్ దాన్ 2,500 రిటైర్డ్ ఎంప్లాయీస్ అకార్డింగ్ టు ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ
Mostly senior citizens have been affected due to non-payment of these dues, which are classified as committed expenditure under ఎస్టాబ్లిష్మెంట్ ఫైనాన్షియల్. ఇది ఇక్కడ వరకు ఓకేనా. ఇక ఇదంతా మనం కాగ్ రిపోర్టు, మనకు వచ్చిన కాగ్ రిపోర్ట్లో ఎన్ని పైసలు కేటాయించిన అవన్నీ పెట్టిన తర్వాత నేను ఒకటి ఇందులో ఇంపార్టెంట్గా ఏం రాసిందంటే, ది ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా played a key role in 1,000+ crore irregularities in sheep distribution scheme when he was secretary animal husbandry with the forwarding అని చెప్పి ఇచ్చిన. ఎందుకంటే ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉండు, ఈయననే పైసలు డైవర్ట్ చేసింది కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అది ఇచ్చినటువంటి కాపీ ఈరోజు ఈడీలో ఇచ్చినట్టు కాపీ దీంతో ఎంక్లోజ్ చేసిన. ఈయన మీద ఈడీలో కేసు ఉన్నది, ఈడీలో నేను కంప్లైంట్ ఇచ్చిన. కాబట్టి ఈరోజు అంటే రేపు ఈయన దొంగ లెక్కలు చెప్తాడు అని చెప్పి ముందు అడ్వాన్స్కి ఇచ్చిపెట్టిన. రేపు దొంగ లెక్కలు చెప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ముందే అడ్వాన్స్ కాపీ ఇచ్చిపెట్టిన. ఇక ఈ అడ్వాన్స్ కాపీ ఇచ్చి నేను ముందే ఇచ్చిన తర్వాత ఈ అక్కడ మరి లోపల ఎట్లా జరిగింది ఏం జరిగింది తెలియదు. ఒకసారి ఇది మీరు లాస్ట్ వరకు వినండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కానీ ఖచ్చితంగా ఛానల్లో మీరు ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, మీరు లైక్ కూడా చేయండి, ఓకేనా. అక్కడ గొడవ ఏమైందో ఒకసారి. ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు కాకు సందీప్ కుమార్ సుల్తానియా తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ ఏ విధంగా రిటైర్డ్ అయిన వారి యొక్క డబ్బులు డైవర్షన్ చేసిండో, ఆ డైవర్షన్ చేసిన డబ్బుల పైన ఆడిటింగ్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఢిల్లీ కాగ్లో, జాతీయ కాగ్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ కాగ్ రిపోర్ట్ను మరి మధ్యలో ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు పోయి కార్యాలయానికి ఎంక్వైరీ కోసం వచ్చింది. మరి ఇక్కడ చందా మధుకర్ అనే మేడంకు ఇక్కడికి ఫార్వర్డ్ అయింది. మరి దీనిపైన తవ్వుతా ఉంటే ఒక తవ్వకాలలో ఒక స్కామ్ బయటకు వచ్చింది. అదేంటంటే గొర్రెల స్కామ్ లా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు అంటే సందీప్ కుమార్ సుల్తానియా ఉండే. మరి సందీప్ కుమార్ సుల్తానియా అప్పుడు అధికారుల మధ్య గొర్రెలు లేవని బళ్ళారికి అని చెప్పి దేని గొర్రెలను తెప్పిస్తా అని అధికారులు వచ్చే వాళ్ళని అధికారులు వచ్చారు. అయితే అసౌంట్ తీసుకొచ్చుకొని ఈరోజు రేవంత్ ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకుంటూ, ఎందుకంటే ఫైనాన్స్ గతంలో కేసీఆర్ కూడా రామకృష్ణారావు అనే పేరు అర్హత లేకుండా తెచ్చుకొని తెచ్చుకుంది. ఎందుకంటే ఆయనకు కాళేశ్వరం లాంటి భగీరథ దోచుకోవాలని చెప్పి కేసీఆర్ తెచ్చుకుంటూ, కాబట్టి నాకు కూడా అసౌంటేనే కావాలని చెప్పి ఆయనేమో ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటూ, గొర్రెల స్కామ్లోనేమో ఫైనాన్స్ సెక్రటరీగా తీసుకొచ్చుకొని ఈరోజు సెక్రటరీగా పెట్టినటువంటి పరిస్థితి. మరి ఆయన ఏం చేసిండు, ఈరోజు దాదాపు 20,500 మంది రిటైర్డ్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇవ్వకుండా దారి మళ్లించి ఈ రోజు వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకొని పెట్టింది. మరి అది రాజ్యాంగంతో ఒప్పందం చేసుకున్నటువంటి డబ్బును డైవర్ట్ చేయడానికి లేదు. ఈ రోజు అటువంటి పైసలు ఏ విధంగా డైవర్ట్ చేసిండ్రు, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. దీనిపైన ఈరోజు జైలుకు పంపాల్సిన అవసరం ఉంది, వీళ్ళపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రికి మరి ఇటువంటి వాళ్ళు అంటే పైసలు డైవర్ట్ చేసేవాళ్ళు ఆయనకు సొమ్ము ఏది ఆయన దొంగతనం సభ్యులు కట్టేటోళ్ళు కావాలని చెప్పేసి ఈరోజు సందీప్ కుమార్ సుల్తాని అనేటువంటి పెట్టారు. అయితే ఈ రోజు నేను అధిష్ట ఇన్ఫర్మేషన్ మరి ఎంక్వైరీ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నేను ఈ సందీప్ కుమార్ సుల్తాని మీద మరి గొడవ స్కామ్లో ఈడీ ఎందుకు తీసుకెళ్ళని ఈడీకి ఫిర్యాదు చేసిన. ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఈరోజు ఫిర్యాదు చేసిన ఆ కాపీ గతపరుస్తూ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఈ రోజు ఏవైతే రిటైర్మెంట్ పైసలు ఉన్నాయో బకాయి కాగి రూపాయల బాగా 16,242 రూపాయలు 2023-24 ఏ విధంగా డైవర్ట్ చేసింది అనేది నేను అందులో పొందుపరచడం జరిగింది నా ఫిర్యాదులో. దాదాపు మరి పోయిన నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఇదే కార్యాలయానికి వచ్చి వాళ్ళ రిటైల్ బెనిఫిట్స్ ఎంతమంది రావాలి ఎంతమంది తీయాలనేది కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కరెక్ట్ గా 60 మంది ఇయాల్టీకి మరణించిన నరసింహరావు ఎవరైతే కేటర్ ఉస్మానియా హాస్పిటల్ కేటర్ ఇస్తున్నాడో ఆయనతో సహా కలిసి 60 మంది ఇయాల్టీకి మరణించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు నేను దీనిపైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇచ్చేస్తా ఉన్నా. ఏమైనా ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమవసరం, నీకేమవసరం? ఇక్కడ బరాబరి చేస్తారు. లోపల ఇచ్చి మాట్లాడుతున్నా, లోపల ఇచ్చిన ఇక్కడ మాట్లాడతాను. నీకేమవసరం అంటున్నా? చేయొద్దని ఏంటి రోజు? పోలీసుల్లో ఫోన్ చేయి పోలీసులకు. ఎవరు ఎందుకు అడిగినావు? బరాబరి చేస్తారు. ఎందుకు అడిగినావు?
ఎందుకు అడిగినావు నీకేం బరాబర్ చేస్తారు చేయొచ్చు చేయొద్దా రూల్ ఉందా చేస్తా పక్కా చేస్తాను నా పేరు రాసుకో ఎవరు ఫోన్ చేసుకో రాసుకో తమాషా చేస్తుందంట తమాషా చేస్తుందంట ఏమవుతాం లోపల ఇచ్చినా నేను ఇచ్చింది మాట్లాడతా నీకేమవుతాం భయ్ నీకేమవుతాం బరాబర్ ఆఫీస్ ముందు చేస్తారు బరాబర్ చేస్తారు వాళ్ళ ధర్నా కూడా చేస్తారు 1000 మంది తీసుకొచ్చి ఇట్లా చేయి మళ్ళీ చేస్తా ఎవరు నేను ఎవరు ఫోటో తీసుకోవాలి ఫోటో తీస్తాను నేను ఎవరో చెప్ప ఫోటో తీసుకొని పోలీసులు పంపుకొని ఎవరో వాళ్ళు చెప్తారు అర్థమైందా వాళ్ళు చెప్తారు ఎవరో నేను ఎవరు బరాబర్ చూస్తారు ఎవరు తెచ్చేస్తారా ఇది అక్కడ ఎప్పుడైతే నేను లోపట ఈ పిటిషన్ ఇచ్చి లోపట వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత కావాలని అధికారులను పంపి కొంతమందిగా ఉంటారు కదా కింద ఇన్ఫార్మర్ వ్యవస్థ చిల్లరగాన్లు ఉంటారు కదా అక్కడక్కడ ఆ చిల్లరగాన్ల వ్యవస్థ కావాలని ఇది చేస్తుంది ఎందుకంటే ఇవాళ కాకెళ్ళి బాగా టైట్ అవుతుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కొంతమంది బ్రోకర్లు ఉంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా అక్కడ ఏజీ ఆఫీస్లో కూడా వాళ్ళ బ్రోకర్లు వాళ్ళ ఏజెంట్ ఉంటారు మీ మీద ఇట్లా పిటిషన్ ఇవ్వనికి పోయేటప్పుడు కూడా ఆపే ప్రయత్నం చేసి పోయేటప్పుడు కూడా గొడవైంది లోపల పోయేటప్పుడు గొడవైంది వచ్చేటప్పుడు కూడా మళ్ళా పెట్టి మీడియా మనం అందరం కూడా మాట్లాడినాం కదా ఎవరైనా ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలే నేను చాలాసార్లు చాలా సందర్భాలలో నేను బయట ప్రెస్ మీట్లు పెట్టినా బయట వీడియోలు చేసినా బయట మాట్లాడినా ఏ రోజు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు కానీ కావాలని వీళ్ళు అంటే అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎప్పుడైతే ఈడీకి వెళ్ళి యాక్టివ్ అయిపోయింది ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే సందీప్ కుమార్ సుల్తానియా మీద ఈడీ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిందో అక్కడికి వెళ్ళి వాళ్ళు యాక్టివ్ అయిపోయినారు అది ఆ దొంగల మాఫియా అంతా ఆ దొంగల మాఫియా యాక్టివ్ అయిపోయి ఇమీడియట్గా వాళ్ళు అక్కడికి వెళ్ళి మన ఇక్కడికి లోపలికి పోయేటప్పుడు ఆపినారు లోపల నేను పోయినా అది లోపల ఆఫీసర్లు మాత్రం స్ట్రిక్ట్గా ఉన్నారు లోపల పంపిన ఈ కింద బ్యాచ్ ఉంటాయి కదా కిందికెళ్ళి ఉన్నోళ్ళు వీళ్ళే ఇన్ఫార్మర్లు ఎవరెవరు వస్తుండ్రు సందీప్ కుమార్ సుల్తానియా కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు వస్తుండ్రు నా మీద ఏం పిటిషన్ ఇచ్చిండ్రు ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆపే ప్రయత్నం చేసింది బీజేపీ పెద్ద నాయకులు కేంద్ర మంత్రుల స్థాయిలో అది ఆపే ప్రయత్నం చేసిండ్రు జడ్సన్కు దానికి సంబంధం లేదు జడ్సన్ అంటే ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ కాదు అని అది దాటి ఇక్కడికి వచ్చిన కరెక్ట్గా నేను నా షూట్ ఈడీ ఆఫీస్కి వెళ్ళి బాత గొర్రెల స్కామ్ బయటకు తీసి కొట్టినాం ఆ గొర్రెల స్కామ్ కొట్టింది అక్కడికి వెళ్ళి దానికి ఇక్కడి ఫార్వర్డ్ అయ్యి వచ్చింది ఆ ఈడీ ఆఫీసర్ ఇచ్చిన కాపీ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకంటే ఈయన దొంగ గతంలో గొర్రెల స్కామ్లకు కూడా ఈయన పేరున్నది ఈయన జేవటి పలానా ఆఫీసర్ చచ్చిపోయిండు కాబట్టి ఈయనతో తస్మాత్ జాగ్రత్త ఇసొంటోడు ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఈ గొర్రెల స్కామ్లో ఉన్నోడిని మరి దేనికోసం పెట్టుకుండు ఈరోజు జైల్లోకి పోవాల్సిన వాళ్ళు గొర్రెల స్కామ్లో జైల్లో పోవాల్సిన వాళ్ళు ఈరోజు జైళ్ళల్లో పోకుండా బయట ఎందుకున్న 4-5 నౌకర్లలో ఎంప్లాయీస్ని పంపినారు తక్కిన మొత్తం బయటనే ఉన్నారు గొర్రెల స్కామ్ ఎవ్వని కాలే ఎవ్వరింటికే బీకలే నీవు కాళేశ్వరం తీసుకో ఇవ్వని ఏం చేయలే నీవు మిషన్ భగీరథ తీసుకోవాలి అయితే ఎంక్వైరీ చేయలేదు దాని జాతకాలన్నీ మొత్తం స్కామ్ అంతా నా దగ్గర ఉంది ఎవ్వడు ఏం చేయలే ఈరోజు అవన్నీ కాపాడడానికి రేపు ప్రభుత్వంలో ఉంటే నేను మాట్లాడతానని చెప్పి నాకు సస్పెండ్ చేసిండ్రు ఈరోజు ఇంతమంది చచ్చిపోతూ ఉంటే ఇవాళ కూడా మేము మాట్లాడకుంటే ఎట్లా చెప్పండి ఇవాళ వీళ్ళ దొంగతనాలు అన్నీ బయటకు వస్తున్నాయి వీళ్ళ 420 పనులు బయటకు వస్తున్నాయి ఇన్ని రోజులు చేసిన దోపిడీ అంతా బయటకు వస్తుంది కాబట్టి ఈరోజు వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఈరోజు అందరూ కూడా నమస్కారం ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి సందీప్ కుమార్ సుల్తానియా తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ ఏ విధంగా రిటైర్డ్ అయిన వారి యొక్క డబ్బులు డైవర్షన్ చేసి 16,842 అక్కడ అనవసరమైన గొడవ అసలు వాళ్ళకి అవసరమే లేదు అక్కడ డైవర్ట్ చేసి అనేది వాళ్ళకు అవసరం లేకుండా చెత్త గొడవ ఎట్లా పెడతారు చూడండి దాదాపు మరి పోయిన నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఇదే కార్యాలయానికి వచ్చి వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ ఎంతమంది రావాలి ఎంతమంది ఇవ్వాలనేది కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ రోజు కరెక్ట్ గా 60 మంది మరణించారు నరసింహరావు ఎవరైతే కేవలం ఉస్మానియా హాస్పిటల్ ఆయనతో సహా కలిపి 60 మంది మరణించడం జరిగింది కాబట్టి వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు నేను దీనిపైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చేస్తా ఉన్నా ప్రాబ్లం ఏంది ప్రాబ్లం
ఏం అవసరం నీకేం అవసరం ఇక్కడ బరాబరి చేస్తారు లోపల ఇచ్చిన మాట్లాడుతున్నా ఏది లోపల ఇచ్చిన ఇక్కడ మాట్లాడుతాను నీకేం అవసరం అంటున్నా చేయొద్దని ఏంటి లేదు పోలీసులో ఫోన్ చేయి పోలీసులు ఎవరు 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 ఎందుకు కలిగినావు నీకేం అవసరం బరాబరి చేస్తారు చేయొచ్చు చేయొద్దని రూల్ ఉందా చేసుకో పక్కా చేస్తాను నా పేరు రాసుకో ఎవరు ఫోన్ చేసుకో రాసుకో సమాచారం చేస్తుందంట ఇది కావాలని వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి అవసరం లేని విషయం. కావాలని అంటే వీళ్ళు కింది గ్రేడ్లు అన్నాడు క్లాస్ ఏది క్లాస్ 4th ఎంప్లాయ్ క్లర్క్ ఏదో రికార్డ్ అసిస్టెంట్లో ఎవరో ఇన్ఫార్మర్లు వీళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మర్లు. ఈ ఇన్ఫార్మర్లు ముందు సెక్యూరిటీ అని పంపిండ్రు. సెక్యూరిటీ ఇంకా డైరెక్ట్ వీళ్ళ దిగిన వీళ్ళకి ఏం పని? ఈయన సెక్యూరిటీ గార్డ్ ఈయనకి ఏం పని అని వచ్చిండు బయటికి? దేనికోసం వచ్చిండు? బయట రోడ్ పైన జరుగుతున్న ప్రెస్ మీటు ఏంటంటే వాళ్ళను ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా ఆపాలి, ఎట్లా వీళ్ళని డిమారలైజ్ చేయాలి, వాళ్ళు ఇవి అక్కడ పంపి మంచి పేరు తెచ్చుకోవాలి, మేము నీ గురించి మాట్లాడకుండా చేసినాం అని చెప్పుకోనికి ఈ కథలన్నీ దుకాణాలన్నీ దానికోసం నడుపుతారు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు చేసేటువంటి బరాబరు చేస్తే మా పనే ఉండదు. ఇవాళ రిటైర్మెంట్ అయిన పైసలు మీరు ఇమీడియట్గా ఇచ్చేసి వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఇవాళ మాకేం అవసరం? ఇవాళ వారు చచ్చిపోయేటట్టు చేస్తారు. సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 40 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించిన వారు, మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పైసలు దాచుకున్న వాళ్ళు, ఈరోజు వాళ్ళ మరణాలకు మీరు కారకులు. 40 మందిని 60 మందిని మీరు సక్సెస్ఫుల్గా చంపారు. మా దగ్గర ఉన్న రికార్డు 60 మందిని చంపారు మీరు. ఇవాళకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 60 మందిని సక్సెస్ఫుల్గా చంపారు. ఇవాళ మేము అక్కడికి వెళ్ళి అటు పోయినాం. ఎటు? నేను సుధాకర్ రెడ్డి గారు ఈరోజు ఉస్మానియా యూత్ హాస్పిటల్లో కేటర్ రైస్టర్ చేసిన నరసింహారావు గారిని 15 రోజుల క్రితం పరామర్శించడం జరిగింది. మరి ఆయనకు ప్రభుత్వం దాదాపు రిటైర్ అయిన తర్వాత రావాల్సిన బకాయిలు 74 లక్షల రూపాయలు, మరి అవి వాళ్ళు అప్లై చేసినప్పటికి ఇప్పటి వరకు 60 మంది 35 అప్పంచెలే వాళ్ళ అబ్బాయి ఆయన సీరియస్ ఉన్నాడు, ఏ టైంకి ఎట్లా ఉంటుందో తెలియదు అని చెప్పి బాధపడతా ఉండే. కానీ చూసిన తర్వాత వాళ్ళ కుటుంబస్తులు కూడా చాలా కేర్ తీసుకున్నారు. దానివల్ల ఆయన ఇక రంగు పెట్టుకొని రోజు ఆరోగ్యం దిగజారి మరి ఈరోజు ఆయన స్వర్గస్థులైనరు. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలపడానికి వచ్చిన నిన్న పొద్దుగాల ఉదయం మరి ఒక ఉదయం 5 మరి రిటైర్ అయిన నరసింహారావు గారు మరి చాలా బాధాకరం. ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి ఈరోజు చాలా మంది కూడా దాదాపు 60 మంది కంటే ఇంకా చాలా మంది అర్థమైతలేదు. రోజు జరుగుతూ ఉంది. ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది జరుగుతూ ఉంది. గవర్నర్ గారు ఇంతమంది దాదాపు వేల మంది రోజు హాస్పిటల్ ఉన్నా ఈరోజు దాదాపు 20,500 మంది బకాయిలు ఇవ్వకుండా మరి డైవర్ట్ చేసి వాటిని ఇష్టానుసారంగా బాధాకరం. మరి ఈరోజు మీరు 7 రిలీజ్ చేస్తున్నప్పుడు పైసలు వచ్చినాయని చెప్పి ఈరోజు రకరకాల బాధలతో ఉన్నారు. కాబట్టి ఈరోజు కొంతమంది మాట్లాడి కఠినమైన నిర్ణయం మేము కూడా తీసుకునే పరిస్థితి ఉంది. అతని తరఫున ఆలోచన చేస్తున్నాం. సుధాకర్ రెడ్డి గారు కూడా మాతో వచ్చారు. ఈయన కూడా టీచరు. ఇవాళ ప్రభుత్వము ఉద్యోగస్తులుగా దాదాపు మార్చి 24 నుంచి ఇప్పటి వరకు 25,500 మంది రిటైర్ అయ్యారు. అందులో 60 మంది పైన చనిపోయారు. ఇది లెక్క మాత్రమే, ఇంకా లెక్కలేనటువంటి చావులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం యొక్క పోకడ ఎలా ఉంది అంటే అధికారానికి రాకముందేమో అయ్యా అని కాళ్ళు పట్టుకొని మా చుట్టూ ఓటర్ల చుట్టూ ప్రజల చుట్టూ తిరిగినటువంటి గవర్నమెంట్ ఈ రోజు సచ్చినా కూడా ఇటు దిక్కు చూడకుండా వాళ్ళ జలసాలలో మునిగి తేలుతున్నారు.
మరి ఇది ఎంతవరకు సమంజసము? ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఇవ్వవలసినటువంటి డబ్బులు మాత్రమే ఇవ్వమంటున్నాం. ఎక్కడో బ్యాంకు దొంగతనం చేసో, ఎక్కడో ఇంకా ఏదో ఏటీఎం దొంగతనం చేసో, అప్పు తెచ్చో ఇవ్వమంటలేము. మేము దాచుకున్న సొమ్మే మాకు ఇవ్వమంటున్నాము. ఇవాళ నరసింహారావు గారి యొక్క పరిస్థితి చూసినట్లయితే మరి వాస్తవంగా వారికి వచ్చేటువంటి డబ్బులు వారికి సకాలంలో వచ్చినట్లయితే మరి వారికి ట్రీట్మెంట్ జరిగి వారు నయమయ్యేటువంటి వారు, రోగం నుంచి విముక్తి పొందేటువంటి వాళ్ళు కూడా ఉన్న కుటుంబాలు కాదు, వాస్తవంగా బీద కుటుంబాలు. మరి బీద కుటుంబాలు హాస్పిటల్ పోతే ఇవాళ మనకు తెలుసు ఎలా ఖర్చు అవుతుంది, అంత భరించలేని స్థితిలో ఉన్నాయి కుటుంబాలు. మరి అలాంటి కుటుంబాలకు వారికి వచ్చేటువంటి డబ్బు ఇవ్వకపోవడం వల్లనే ఈనాడు ప్రభుత్వాలు నిజంగా చావుకు కారణమవుతున్నాయి. నిజంగా ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది అంటే గతంలో పాలకులు సరిగా చేయలేదని వీరిని ఎన్నుకుంటే వీరు కూడా అంతకంటే దరిద్రంగా తయారయ్యారు. మరి వారి తక్షణమే మరి వారి యొక్క అమౌంట్ వారికి రిటర్న్మెంట్ అయినటువంటి వారి అందరికీ కూడా మరి వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలని, మరి వారి చావుకు కారణమైనటువంటి వాళ్లకు ఇంకా 1 కోటి చొప్పున ఈ 60 మందికి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మరి ఎవరో ఆటలలో ఆడి 1000 గజాలు ఇస్తారు, ₹1 కోటి ఇస్తారు. మరి నిజంగా ప్రభుత్వానికి 40 ఏళ్ళు సేవ చేసి అతడు ఉస్మానియా హాస్పిటల్లో మరి సేవ చేయడం జరిగింది. ఉస్మానియా హాస్పిటల్ అంటేనే పేదవాళ్ళ యొక్క హాస్పిటల్ అది. మరి అలాంటి వారికి 40 ఏళ్ళు సేవ చేసి తన సొమ్ము తాను రాకపోవడం వల్ల ఇవాళ చనిపోవడం జరిగింది. కనుక ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా 1 కోటి చొప్పున డిమాండ్, 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నిజంగా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఆ కుటుంబానికి నెమ్మది సమాధానము. అయితే ఇవాళ అక్కడ ఆ కుటుంబం దగ్గర పరిస్థితి అది. అక్కడ ఆయన కిరాయి ఇంట్లో ఉంటాడు, తీసుకొని వచ్చి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి పార్థిక దేహాన్ని ఉంచడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మీ అక్కడికి పోయినా మా కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఎమోషనల్గా అయ్యి అక్కడికి వెళ్ళి ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఏజీ ఆఫీస్కి పోయి ఇంతకుముందు 4 o'clock నేను ఇంటికి రావడం జరిగింది. 4-4:30కి ఆ మధ్యలో ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే నేనే ఉద్యోగం చేసినట్టు, అందులో తిరిగి మేమే ఉద్యోగం చేసినట్టు, మాకు రావాల్సిన పైసలు మాకు ప్రభుత్వం ఎగ్గొట్టినట్టు. అంటే తీరుగా వీళ్ళ సమస్య చూసిన తర్వాత ఇది నా సమస్యగా మేము పరిగణించి ఈరోజు మేము వాళ్ళతోని అడగనికి పోయినప్పుడు, మాట్లాడడానికి పోయినప్పుడు ప్రభుత్వ స్పందన ఎంత దరిద్రంగా ఉందనంటే అంత దరిద్రంగా ఉంది ప్రభుత్వం. ఈరోజు అర్థం చేసుకోవాలి, అరే వాళ్ళ డబ్బులు మేము వాడుకున్నాం, అరే సందీప్ కుమార్ సుల్తాని అనేటోని రిటైర్మెంట్ పైసలు రాకుండా మన పరిస్థితి ఏంది? ఈరోజు పరిస్థితి ఏంది? మీకు స్కాములు చేస్తారు. లాస్ట్ మీ బిడ్డల పెళ్ళిళ్ళు కూడా మంచిగా బిచ్చమడుకొని వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తారు. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వమంటారు, పెరుగే ఇవ్వమంటారు. ఈరోజు ప్రభుత్వానికి అంత తప్పుడు నివేదికలు ఇచ్చుకుంటా మీరు పైసలు ఇవ్వకుండా ఏం కాదు, ఎగ్గొట్టినా ఏం కాదు, మనం ఎవరు అడిగేటోడే ఉండడు, వాళ్ళ దిక్కుసక్కి లేదు, వాళ్ళు అట్నే చచ్చిపోతూ ఉంటారు, ఇంకో కొంతమంది అయితే ఆయనతో ఓడుస్తుంది అని చెప్పేసి ఈరోజు దిక్కుమాలిన ఐడియాలు మొత్తం ఇచ్చేది ఎవరిది? ఈరోజు రామకృష్ణారావు అనేటోడే ఈరోజు అని దొంగ లెక్క చెప్తుండు. ఒక అక్క పొద్దుగాల కూడా చూపించిన మన అక్క, అది రియల్గా హార్ట్ టచింగ్గా ఏందనంటే మన పక్షిరాజు గురించి ఈ కుబేర్ని చాలా బాగా మాట్లాడింది. ఒకటి కాదు, ప్రతిసారి మనం దీని గురించి, ఇది రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు కరెక్ట్గా సూట్ అవుతుంది. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు బ్రహ్మాండంగా సూట్ అయ్యేటటువంటి ఇది. అది బాణం గుచ్చుకున్న పక్షిరాజు అట్లా ఆ విధంగా ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీ ఆ తిరిగానే ఉన్నాడు. దీన్ని పోల్చుకుంటాం మన గ్రూప్లల్లో సుందరి అక్క పెట్టింది, ఈ గాయం చేయలేదు కాలం, ఈ గాయం పొడిచింది ఎవరు? ఈరోజు 60 మరణానికి కారకులు ఎవరు? ఈరోజు వేలాది మంది పడకలలో ఉన్నారు, ఈరోజు బెడ్ రిడన్గా ఉన్నారు, కిడ్నీలు ఖరాబ్ అయి ఉన్నారు, లంగ్స్ ఖరాబ్ అయి ఉన్నారంటే ఈ గాయం చేసింది ఎవరి గాయం? ఈ గాయం ఎవరు చేసిండ్రు? ఇది కాలం చేయలేదు. మన డబ్బులు ఆశపడి ప్రభుత్వానికి మీ డబ్బు పైన ఆశ పుట్టింది. రిటైర్మెంట్ అయిన ఇవాళ నరసింహారావుకు 74 లక్షల అక్షరాలు ఇవ్వాలి.
ఈరోజు ఒక్కొక్కరికి లక్షల పైసలు ఇవ్వాలి. ఇన్ని పైసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఆ పైసలు మేము దోసుకుందామని దొంగలకు ఆశ పుట్టింది. మా డబ్బులకు ఆశపడ్డ ప్రభుత్వం ఈ దొంగలకు ఆశ పుట్టింది. చేసిన అవినీతి గాయం ఇది. ఏదైతే ఈ బాణాలు ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూర్చుకుంటున్నాయో, ఈరోజు ఏ బాధతోని వాళ్ళు ఉన్నారో, ఆ బాధ ఇచ్చింది ఎవరనంటే, చేసింది ఎవరంటే అది చేసింది అవినీతి గాయం. అవినీతి వల్ల జరిగినటువంటి గాయం. అవినీతి ఎవరిది? అప్పటి కేసీఆర్ది. ఈ కుబేర్, దాన్ని కూడా బాగా రాశారు. బాణం పేరు ఈ కుబేర్. ఆ బాణం దిగిన బాణం ఎవరిది? ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కానీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ ఈరోజు అందరికి దిగింది. బాణం ఎట్లకెళ్ళి దిగింది అర్థమైందా? ఈ కుబేర్ అనే బాణం దిగింది. ఆ బాణాన్ని తయారు చేసినోడు ఎవడు? రామకృష్ణారావు. చేసినోడు ఎవరు? కల్వకున్న కేసీఆర్, చంద్రశేఖరరావు. వీళ్ళిద్దరు కలిసి ఈ కుబేర్ అనేది తయారు చేసారు. అందుకనే ఈ కుబేర్ చేసినోడు ఇది. గుండెల్లో గుచ్చినోడు ఎవడు దీన్ని, ఆ బాణాన్ని తీసుకొని? అదే రామకృష్ణారావు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నారు? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు. పొడవమని చెప్పింది. నేను తయారు చేసిన బాణమే అది, నేను కేసీఆర్ తయారు చేసిన పొడవు అని చెప్పిండు. పొడవంగానే పొడిచిండు. ఆ బాణము ఆ పక్షిరాజు గుండెల్లో దింపింది. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బతుకు అస్తవ్యస్తం చేసింది ఎవరు? రేవంత్ పేరు. ఆయన పేరులోనే ఉంది అంతమంట. సోదరులారా, పట్టంది కసిదీర పంతం, కలిగిద్దాం చనిపోయిన ఆత్మలకు శాంతం శాంతం అని చాలా బాగా రాశారు. పొద్దుగాల కూడా నేను ఇది 101% పూర్తిగా సూట్ అయ్యింది రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు. పూర్తిగా సూట్ అయిపోయిన పరిస్థితి. కాబట్టి ఇది ఇవాళ ఖచ్చితంగా మనము ముడుచుకొని ఇంట్లో పండుకునే బదులు మనం పోరాడి కొట్లాడి యుద్ధ భూమిలో రణరంగంలో ఏమైతే అది కానీ ఈరోజు నిన్నటి దినాన నేను నిరుద్యోగులను చాలా పెద్ద ఎత్తున మోసం చేసిండ్రు వీళ్ళు. దాదాపు వాళ్ళు 40 లక్షల మంది ఉంటారు. ప్రియాంక గాంధీ గారు వాళ్ళ గురించి ఏం చెప్పినో ఒకసారి వినిపిద్దాం. ఇది లైవ్ కాబట్టి ఏం కాదు. ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగుల గురించి ఏం చేసినా मानसिक पेंशन मिलेगा। 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। ఇది నిరుద్యోగుల యువకులకు, నౌకరు రానోళ్లకు, అన్ఎంప్లాయీస్కు ప్రతి నెల 44,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు సంవత్సరంలోపే నింపుతామని చెప్పారు. మోసం ఇది. మోసం చేసి ఇటు ముఖాన కూడా వస్తలేరు. ఇటు ముఖాన కూడా వీళ్ళు ముఖాలు చూపెడతలేరు. కాబట్టి నేను పిలుపునియడం జరిగింది. నిరుద్యోగులంతా లోకల్ బాడీ ఎలక్షన్స్, కౌన్సిలర్కు, మున్సిపల్ ఎన్నికల మీరు పోటీ చేయండి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి మీకు మద్దతు తెలుపుతారు, మీకు ప్రచారం చేస్తారని చెప్పిన. రిటైర్ అయిన టీచర్లు కూడా మీకు కూడా ఎవరన్నా నిలబడాలంటే మీరు నిలబడండి. అక్కడ ఉన్నవారు మీకు ప్రచారం చేస్తారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరియు ఈరోజు నిరుద్యోగులు మీ పాత్ర ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కనబడాల్సిన అవసరం మనకుంది. ఈరోజు ఈ గాయం చేసింది, ఈరోజు అందరు కలిసి మనకి గాయం చేసారు. ఇప్పటిలాగా చదివింది ఈరోజు గాయపరిచింది అందరి హస్తం ఉంది. ఎవరు మాట్లాడతలేదు. ఈరోజు ఒక్క పొలిటికల్ పార్టీ గట్టిగా తీసుకుంటే ఏళ్ళ మీదకి వస్తుంది. ఒక అసోసియేషన్, ఒక ఉద్యోగ సంఘం ఈరోజు జోకుడు బంద్ చేసి వాళ్ళు కొట్టాడితే ఈరోజు ఖచ్చితంగా రిటైర్ అయిన ప్రతి బాకీ వస్తుంది. ఈరోజు 60 దగ్గరనే ఆగిపోతుంది. ఇక 61వ మనిషి చనిపోయే అవసరం ఉండదు. ఇవాటికైనా ఈ రాత్రి నిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యుద్ధం చేసారు. అన్ని యూనియన్లు రోడ్డు మీదకి వచ్చినాయి. మెరుపు సమ్మె చేసారు. ఉద్యోగులు ఉద్యమ ఆకలి మీద ఉన్నారు. ఉద్యోగులు ఉద్యమ ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు పిలిపించిన వెంటనే చీమల పుట్లు పడ్డట్టు పడ్డారు. చీమల పుట్లు లెక్క పడ్డారు. వాళ్ళు కూడా పరేషాన్ అయిపోయినారు. ఇంతమంది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని, ఇంతమంది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ రాత్రి అని చెప్పి ఒక్కడసారి మీద పడ్డారు. తేనె తీగల లెక్క పడ్డారు. పడి ఆ రాత్రి మొత్తం భయంకరమైన ధర్నా చేశారు. కాబట్టి అటువంటి స్ఫూర్తి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు లేదు.
ఎందుకంటే సంఘాలు ఆ పిలిపిస్తలేవు. మీరు పిలిపియని మేము చూసుకుంటామన్న తట్టుగా సంఘాలు ఉద్యోగులు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం పెన్ డౌన్ చేయడానికి ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగుల మీద భయంకరమైన సింపతి ఉంది. నేను కలుస్తూ ఉన్నాను కదా, వాళ్ళని భయంకరమైన సింపతి ఉంది. వాళ్ళ కోసం పోరాటం చేయాలన్న కసితో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. కానీ వాళ్ళ నాయకులు పిలిపిస్తలేరు. ఎవరన్నా ఒక నాయకులు పిలిపిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని వాళ్ళు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను కంక్లూజన్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే 60 నంబర్ దాకా వచ్చేసినాం మనం. ఇవాళకి 60 నంబర్ వచ్చింది. ఇక అందుకనే మనం అనుకున్నాం చలో గవర్నర్ అని. నేను నెక్స్ట్ చలో గవర్నర్ కార్యాలయం. దయచేసి కామెంట్ చేయండి ఏ రోజైతే బాగుంటుందో. చలో గవర్నర్ దేనికోసం చలో గవర్నర్? గవర్నర్కు దీనికి ఏం సంబంధం? ఈరోజు 60 మంది ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఈరోజు బడ్జెట్ అనే దానిపైన సంతకం ఉంటుంది. ఆ సంతకం గవర్నర్ గారికి ఉంటుంది ఫైనల్గా. నంబర్ 1. రెండోది కాన్స్టిట్యూషన్ హెడ్ అయిన ఈ రాష్ట్రానికి కాన్స్టిట్యూషన్ హెడ్ అంటే రాజ్యాంగానికి పెద్ద ఆయన. ఇంకోటి హ్యూమన్ రైట్స్ అనేది కాపాడాల్సింది ఆయన బాధ్యత. ఇప్పటికీ ఇవాళకి 60 మంది చనిపోయినరు. 60 మంది ఉద్యోగులు చనిపోయినరు. చాలామంది మానసిక ఆందోళనకు గురవుతూ ఉన్నారు. మరి గవర్నర్ గారు ఇవాళ దాకా దీనిపైన యాక్చువల్ రిపోర్ట్, దాన్ని ఫ్యాక్చువల్ రిపోర్ట్ అంటారు, FACTUAL ఫ్యాక్చువల్ రిపోర్ట్. ఈ ఫ్యాక్చువల్ రిపోర్ట్ను గవర్నర్ గారు మరి వీళ్ళు పైసలు డైవర్ట్ చేసిండ్రు ఈ దొంగలు. కాబట్టి ఇక్కడ ఇప్పటికి 60 మంది చచ్చిపోయినరు. చాలామంది అన్రెస్ట్లో ఉన్నారు. వీళ్ళని తక్షణమే ఆదుకోవాలని రాష్ట్రపతి గారికి ఉత్తరం పెట్టాలి. ఆ ఉత్తరం ఇవాళ దాకా గవర్నర్ గారు పెట్టలేదు. ఇప్పటికి నేను 4-5 సార్లు ఉత్తరాలు ఇచ్చిన. ఒకసారి లాస్ట్ ధర్నా చేసిన తర్వాత కూడా ఇంకొకటి ఇచ్చిన. కానీ ఇవాళ వరకు కూడా గవర్నర్ గారు ఇస్తలేరు. ఇందులో ఏదో కమిటెడ్ ఎక్స్పెన్స్ తప్పించుకునే అవకాశం లేదు ప్రభుత్వానికి. గవర్నర్ గారు తలుచుకుంటే రాష్ట్రపతి గారు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపి తక్షణ సహాయంగా మీరు 50,000 కోట్ల వరకు వాళ్ళు ఇవ్వచ్చు. ఈరోజు అక్కడ జనం చచ్చిపోతూ ఉండ్రు, రిటైర్ అయిన ఉద్యోగులు చచ్చిపోతూ ఉండ్రు, మానసిక ఆందోళనకు గురవుతూ ఉండ్రు. ఈరోజు మనం పంపే పథకాలు కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి రేపు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకు డబ్బు సాయం చేయండి అని చెప్పేసి రాష్ట్రపతి గారు మన ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీకి పంపుతారు. కానీ ఇక్కడ గవర్నర్ గారు ఏం తెలియనట్టు నిమ్మకు నీరెత్తనట్టు ఉండు. కాబట్టి మన టార్గెట్ గవర్నర్. చలో గవర్నర్, చలో గవర్నర్. నేను లైన్లోనే ఉన్నా. ఇప్పుడు దాదాపు 32 మంది లైవ్లో ఉన్నారు. దయచేసి మీరు కామెంట్ చేయండి ఏ రోజైతే బాగుంటుందో. ఇప్పుడే మనం నిర్ణయం చేద్దాం. మినిమం మనకైతే 1 వీక్ టైం, 5 డేస్ టైం అయితే పక్కా అవసరం ఉంటుంది. ఎందుకంటే 5 రోజులు సమయం మినిమం పడుతుంది. కాబట్టి దయచేసి మీరు కామెంట్ చేయండి ఏ రోజైతే బాగుంటుందో. చలో గవర్నర్ దగ్గరికి మనం పోవాలి. మన అర్థనాదాలను, మన నినాదాలను అక్కడ వినిపించాలి. ఈ చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు తీసుకుపోయి పోవాలి. ఒక్కొక్కరు వాళ్ళ ఫోటోలు పట్టుకోవాలి. వాళ్ళ చేతులలో ఫోటోలు పట్టుకొని బయలుదేరాలి. ఇండ్ల కాంచెలు బయలుదేరేటప్పుడు వాళ్ళ ఫోటోలు పట్టుకొని మనం బయలుదేరాల్సిన అవసరం ఉన్నది. కష్టంగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దయచేసి మీరు చెప్పండి ఏ రోజైతే బాగుంటుంది, ఏ రోజైతే బాగుంటుందో మీరు చెప్పండి. కష్టంగా ఆ రోజు ప్రకారం మనం కష్టంగా చేద్దాం. మీరు కామెంట్ చేయండి. ఇంకొక 5 నిమిషాలు నేను చూస్తా, తర్వాత నేనే డేట్ చెప్తా. మీరు ఒకవేళ ఇది చేయకుంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు గవర్నర్ మనం ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. గవర్నర్ తప్పించుకుంటా ఉన్నాడు. గవర్నర్ ఈ రాష్ట్రంలో ధృతరాష్ట్రుడు కాదు. ఈ రాష్ట్రానికి ఆయన అతిథి కాదు. ఈ రాష్ట్రానికి కాన్స్టిట్యూషన్ హెడ్. ఇక్కడ మరణాలు జరుగుతూ ఉంటే, జనాలు చచ్చిపోతూ ఉంటే, పిట్టల రెక్క రాలిపోతూ ఉంటే ఏ విధంగా మౌనంగా ఉంటారు గవర్నర్ గారు? ఏ విధంగా నాకు సంబంధం లేనట్టుగా మీరు ఏ విధంగా ఉంటారు? ఈసారి చనిపోయిండు గవర్నర్ గారు. నాకు ఒక ఫోటో చూపెడతా చనిపోయిన వాళ్ళవి. అర్థమైందా? ఇగో ఈసారి చనిపోయిండు. ఈసారి డైరెక్ట్ కామెంట్ పెట్టాను, నేను ఫోటోలు పెడుతున్నా. ఈసారి చనిపోయిండు. అర్థమైందా? ఎప్పుడు మీ స్పందన? ఈసారి చనిపోయిండు మనోహర్ రావు గారు. వీళ్ళందరూ ప్రభుత్వానికి సేవలు అందించిన వాళ్ళు. ఈసారి చనిపోయిండు సోమిరెడ్డి సారు.
అర్థమైందా? ఈ మేడం చనిపోయింది. వీళ్ళందరూ రిటైర్డ్ బకాయిలు రానోళ్ళు వీళ్ళంతా. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు. ఇంకో ఈసారి చనిపోయిండు అమృతయ్య సార్ నల్గొండ. అర్థమైందా? ఇవన్నీ ప్రభుత్వ హత్యలు ఇవి. ఇంకో ఈసారి చనిపోయిండు. అర్థమైందా? వీళ్ళందరూ రంజితోనే చనిపోయినరు. ఇట్లా నేను సేవ్ చేసుకున్న ఫోటోలు కొన్ని చూపెడుతున్నా. ఇగో ఈసారి చనిపోయిండు. అర్థమైందా? ఇవన్నీ శవాల పైన, ఇన్ని శవాల పైన మరి గిఫ్ట్గా చీఫ్ సెక్రటరీగా బిల్లా నంబర్ 42 ఫ్రీ ఎవరిచ్చిందో ఇవాళ చెప్పారు చీఫ్ సెక్రటరీ గారు. అర్థమైందా? ఇంతమంది చనిపోయినరు. అర్థమైందా? చచ్చిపోతూనే ఉన్నారు. ఇంకా కొట్టాటలు చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. అరెస్టులు అయినరు. అర్థమైందా? అరెస్టులు అయినరు. చెల్లో అసెంబ్లీ అప్పుడు స్లోగన్లు ఇచ్చిండ్రు. పోలీసులపై పోరాటాలు చేసిండ్రు. చూసిందా? జైళ్ళల్లో పోయినాం, పోలీస్ జైళ్ళలో పోయినాం, ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇగో ఈసారి చనిపోయిండు గవర్నర్ గారు. మీకు ఎన్ని శవాలను చూడదలుచుకుంటారో అంతమంది. లాస్ట్కు ఈ రాష్ట్రంలో ఒక న్యాయమూర్తి కూడా నా పెన్షన్ కోసమని కోర్టుకు పోయే పరిస్థితి తీసుకొచ్చారు. అర్థమైందా? ఒక న్యాయమూర్తి కూడా కోర్టుకు పోయే పరిస్థితి తీసుకొని వచ్చిండ్రు. ఇంతమంది కోర్టుల ముందు పోయినాం, కోర్టుల జడ్జిమెంట్లకు కూడా విలువ లేదు, కంటెంప్ట్ కోర్టులకు విలువ లేదు, మూడో కంటెంప్ట్ చేసిన విలువ లేదు. మరి ఎవరిని అడగాలి మనము? రాజ్యాంగ హెడ్ని అడగాలి. ఇక కోర్టు ముందు అర్థమైందా? కోర్టు ముందు మాట్లాడినాం, కోర్టు ముందు ప్రెస్ మీట్ చేసినాం. ఇది ఇక్కడ కోర్టు అంటే కూడా లెక్క లేకుండా పోయింది వీళ్ళకని. కోర్టు అంటే కూడా వీళ్ళకి లెక్క లేకుండా పోయిందని చెప్పి కోర్టు ముందు చేసినాం. అయినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు, ప్రభుత్వం దంగుతలేదు. ప్రభుత్వం ఇగో మొన్నొక సిఐ చచ్చిపోయిండు, మొన్నొక ఎస్ఐ చచ్చిపోయిండు. అర్థమైందా? గవర్నర్ గారు కనబడుతున్నాయా? ఇవన్నీ చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు. రేవంత్ రెడ్డి మర్డర్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్డర్స్. ఇంకో ఈసారి ఎన్ఐఏలో పనిచేసింది, ఎన్ఐఏలో పనిచేసి సంగారెడ్డి సార్ది, బత్తిని బ్రహ్మయ్య గారు సంగారెడ్డి సార్ది. ఈసారి పైసలు రాలే. ఎన్ఐఏకి డిప్యుటేషన్ పోయిన 100 మంది పోయిన తెలంగాణకి వెళ్ళి డిప్యుటేషన్ పోయి వాళ్ళు వచ్చిన వాళ్ళ పైసలు కూడా ఇక్కడ వాళ్ళు ఎన్ఐఏలో అదనంగా ఇచ్చే పైసలు కూడా వీళ్ళ దొంగ లెక్కలు రాసుకున్నారంట. కోర్టులోకి పోయి కోర్టులో గెలిచిండ్రు. ఈసారి పైసలు రావాలి, ఇంకా ఈసారి పైసలు రాలే. అర్థమైందా? ఇగో నిన్న పొద్దుగాల 5:30కు ఈసారు. అర్థమైందా? ఏఎస్ఐ పోలీసులు టీచర్లు భయంకరంగా చచ్చిపోతున్నారు. పోలీసులు టీచర్లు. ఇంకో ఈ ఉదయం నరసింహ గారు చనిపోతూనే ఉన్నారు. ఇవాళ ఈ కోపంతో, ఈ బాధతో, ఈ కసితోని నేను సావుకెళ్ళి ఇంటికి స్నానం చేయకుండా చక్కగా ఏజీ ఆఫీస్కి పోయినా. రేపు శనివారం ఉంటుందో లేదో, బంద్ ఉంటుందో, కుల్లా ఉంటుందో లేదో తెలియదు అని పోయినా. కాబట్టి మళ్ళీ రిపోర్ట్ పంపితే మళ్ళీ ఏం చేయలేం కదా అని బిఫోరే పోయినా. ఈ తీరుగా ఇంత భయంకరంగా ఉన్నది. కాబట్టి రేపటి దినాన 31, ఆదివారం 1, సోమవారం 2, 3, 4, 5వ తారీఖు బేస్తవారం. 5వ తారీఖు బేస్తవారం. 5వ తారీఖు బేస్తవారం ఏం చేద్దాం? 5వ తారీఖు బేస్తవారం 5వ తారీఖు బేస్తవారం ఏం చేద్దాం? 5వ తారీఖు మనము ఏజీ ఆఫీస్కు పోయినాం. డిసెంబర్ 5కు, జనవరి 5కు చెలో అసెంబ్లీ పోయినాం. మరి ఫిబ్రవరి 5కు ఏం చేయాలి మనం? చెలో గవర్నర్ పోదాం. 5వ తారీఖు చెలో గవర్నర్. 5వ తారీఖు చెలో గవర్నర్. డిసెంబర్ 5కు ఏజీ ఆఫీస్కి పోయినాం. ఏజీ ఆఫీస్కి వెళ్ళి సెక్రటరియట్ దాకా పోయినాం, ర్యాలీగా పోయినాం.
మన నినాదాలు ఇచ్చినాం. జనవరి 5వ తారీఖు అసెంబ్లీ ముట్టడి చేసినాం. ఈ నెల వచ్చే నెల 5వ తారీఖు అంటే ఫిబ్రవరి 5వ తారీఖు చలో గవర్నర్ పోదాం. ఫిబ్రవరి 5వ తారీఖు చలో గవర్నర్. ఫిబ్రవరి 5వ తారీఖు చలో గవర్నర్ పోతున్నాం. దీనికి ఎవ్వరు కూడా నెగిటివ్ ఇయ్యద్దు. ఇది మనమిచ్చిన ప్రోగ్రాం కాదని ఎవ్వరు కూడా అనద్దు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఎన్ని అసోసియేషన్లు అన్నీ పెట్టండి, కానీ దయచేసి ఎవ్వరు కూడా పైసలు వసూలు చేయకండి. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. మళ్ళా మనం వాళ్ళ మీద ఇవాళ నేను దాదాపు ఇక్కడికి వెళ్ళి బైక్ మీద దాదాపు 20-25 కిలోమీటర్లు ఉంటుంది. శివకుమార్ వాళ్ళ నాయన చనిపోయి ఉన్న ప్రాంతం దాదాపు 25 శంషాబాద్ అవతల అంత పోయినాం. అక్కడ దాకా తిరుగుతూనే ఉన్నాం. అర్థమైందా? కాబట్టి ఎవ్వరు డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఎవ్వరి దగ్గర కూడా వసూలు చేయొద్దు. చందాలు బంద్ చేయండి. ఇక చందాలు ఎవరి దగ్గర 500, 1000 రూపాయలు బంద్ చేయండి వసూలు చేసుడు. ఎవ్వరెక్కడ ఒక రూపాయి ఇవ్వకండి మీరు. ఇవాళ ఇన్ని పిటిషన్లు, ఇన్ని పేపర్లు, ఇన్ని కొట్టించిన రోజు ఎన్ని కొడుతున్నాయి, ఎంతమందికి ఇస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది ఏమన్నా అడుగుతున్నానా నేను? నాకేమో రిటైర్మెంట్ పైసలు వస్తున్నాయి, సగం జీతం అని వస్తుందా నాకు? ఉద్యమం అంటే త్యాగాలు చేయాల్సిందే. మీ దెబ్బలు 4 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతామంటే లీడర్షిప్ చేయండి. లేకుంటే అవసరంలే. వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి మీరు లీడర్షిప్ చేసుడు ఎక్కడిది? మీరు చేసుడు ఎక్కడిది? ఈరోజు నేను ఆడిట్ అడుగుతున్నా గొర్రెల స్కామ్లా. ఈ ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ అయినాయో దానిపైన ఆడిట్ రిపోర్ట్ అడుగుతున్నా. ప్రతి దానికి కూడా ఈరోజు లెక్క ఉంటుంది. ఎవరి దగ్గర కూడా ఎవ్వరు పైసలు అడగద్దు. ఎవరి దగ్గర ఈరోజు మా దగ్గర మెంబర్షిప్ పైసలు, ఖర్చులకు పైసలు అని ఎవ్వరు అడగద్దు. లీడర్షిప్ చేయాలనే షోకున్నోళ్ళు జేబులోకి వెళ్ళి పెడితే లీడర్షిప్ చేయండి, లేకుంటే లేదు. నేను ఎవరన్నా అడుగుతున్నానా? దాదాపు 20,500 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరన్నా అడుగుతున్నానా? బాజాబ్తా నా ఇంటి ఖర్చులకు వెళ్ళి, నా ఇంటి ఖర్చులు తక్కువ చేసి అందులోకి వెళ్ళి తీసి పెడుతుంది. ఇలా కొట్టాలంటే అట్లా పెట్టాల్సిందే. నాకు కొట్టాలనుంది నేను పెడతా, అంతే. అది మీకు కొట్టాలంటే మీరు పెట్టండి. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర పైసలు ఉండేవి. వాళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకొని మీరు 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, చందాలు కట్టండి. ఏంది ఇది వాళ్ళ దగ్గర వసూలు చేసుడు? తలా వచ్చేటప్పుడు పోతున్నామంటే తలా 500, 1000 రూపాయలు మనం పోతున్నా అంటే మీరు పోయేట ప్రయాణాలకో, బస్సులకో, దానికో దీనికో ఉంటే అది చేసుకోవాలి, కాంట్రిబ్యూషన్ అప్పుడు చేసుకోవాలి. కానీ లీడర్షిప్ కోసం వసూలు అనేది దుకాణం బంద్ చేయండి. ఈ షాప్స్ బంద్ చేయండి దయచేసి. ఈ అసోసియేషన్ దుకాణాలు, ఈ వసూళ్ళ దుకాణాలు బంద్ చేయండి. ఇవి నాకు నచ్చాయి. ఇది నా ప్రోగ్రాం కాదు, జడ్సన్ ప్రోగ్రాం, వాళ్ళ ఏ ప్రోగ్రాం కాదు, ఇది అందరి ప్రోగ్రాం. ఇది అందరు లోపడాల్సిందే, అందరు రావాల్సిందే. ప్రభుత్వానికి వీళ్ళ దగ్గర అనైక్యత ఉందని ఇంత చిన్న సందు దొరికితే, ఇంత సందు దొరికిందంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కోదండరాం వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. కోదండరాం అనేటోడు ఎవరికోకని పుల్ల పెడతాడు. ఇలా వాళ్ళు ఇదవుతారు. ఇలా లీడర్లకు ఏమున్నది? మెంబర్షిప్ అవుతుంది, వాళ్ళకి ఇంతో అంత వస్తుంది, దుకాణం నడుస్తుంది. కాబట్టి అవన్నీ బంద్ చేయాలి. ఇక నో మెంబర్షిప్ ఫీజ్. ఏ అసోసియేషన్లో ఎవ్వరు రూపాయి కట్టద్దు. ఒకవేళ కడితే దాని లెక్కలు అడగండి, ఎంతెంత కట్టిండ్రు ఏందనేది. ప్రతిదీ ప్రశ్నించాలి, ప్రతిదీ అడగాలి. ఏది ఫ్రీగా వస్తలేదు, ఏ పుణ్యానికి రాదు. చలో గవర్నర్ 5వ తారీఖు. మళ్ళీ చెప్తున్నా, పోయినసారి మన పోలీసులు కొంతమంది నాతో అరెస్ట్ అయిన వాళ్ళకి అందరికీ భోజనాలు తెచ్చిండ్రు. అవి వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇవ్వాలి. అర్థం చేసుకోండి మీరు. సిఐ గారు వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇవ్వాలి. వాళ్ళకి బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు. పిఆర్సీలు డిఏలే ఇస్తలేదు ఇవాళ దాకా. స్టేషన్లో పోలీసు వాళ్ళకి అసలు రానే రాదు. అది ఒక్కొక్కరికి 5, 6 ఏళ్ళకి వెళ్ళి పెండింగ్ ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఒక ఛాయ్ తాగితే వాళ్ళు ఛాయ్ వరకే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ భోజనం వాళ్ళు పెట్టిపిస్తారు, కానీ మనం తినద్దు. మన అన్నాలు మనం కట్టుకొని పోవాలి. చాలామంది కట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్.
కానీ మనం అదొక నిరసన, అది నిరసనలో భాగం. అది మన అన్నం మనం తెచ్చుకోవడం తినడం అనేది అదొక నిరసనలో భాగం. నేను ఎంత తెచ్చుకోవాలంటే నేను రెండే పూట తింటా, పొద్దున ఒకసారి సాయంత్రం వస్తే తింటకన్నా మధ్యాహ్నం లంచ్ అవసరం కాబట్టి నేను తెచ్చుకోలే. 5వ తారీఖు చలో గవర్నర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఆ రోజు ఇప్పటికే ప్రచారం పెట్టండి, స్టేటస్లో అందరూ చలో గవర్నర్ అనే స్టేటసే పెట్టుకోవాలి 5వ తారీఖు దాకా. 5వ తారీఖు రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం చలో గవర్నర్. నా ఫోన్ స్టేటస్ ఏమున్నా చూడండి ఇప్పుడు మీరు నా వాట్సాప్లో. రిటైర్మెంట్ అయ్యి పైసలు రాక చనిపోయిన వాళ్ళ స్టేటసే పెట్టుకుంటున్నాను ఇవాళ. నేను ఏమైనా ఉద్యోగినా సార్? నాకేమైనా డబ్బు రావాలని నేను ఎందుకు పెట్టుకుంటున్నా? చనిపోయిన వాళ్ళ ఫోటో నా స్టేటస్లో ఎందుకు పెట్టుకుంటున్నా? వాళ్ళు ఏమన్నా మా ఫాదర్రా, మా బ్రదర్రా, మా బంధువులా, మా చుట్టాలా, వారు ఎవరని వాళ్ళ పెట్టుకుంటున్నా? నా స్టేటస్ కాదు, నా డీపీ ఫోటో, నా పర్సనల్ ఫోటో, నా ఫోటో పెట్టుకోలే. పోనీ నా కుటుంబస్తుల ఫోటో పెట్టుకోలే డీపీగా. డీపీ చూడండి మీరు, స్టేటస్ కాదు డీపీ. నా డీపీ చూడండి, డీపీలా చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నా. ఇప్పటి వరకు ఇంతమంది చనిపోయిందని. వాళ్ళు ఎవరు? వాళ్ళు డీపీలు ఎవరైనా పెట్టుకుంటారా? రక్త సంబంధాలు పెట్టుకుంటారు. రక్త సంబంధాలు కూడా సొంత బంధం ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. అసలు నేను రిటైర్డ్ అయ్యి చనిపోయిన వాళ్ళ ఫోటోలు నేను డీపీగా పెట్టుకున్నా. వాళ్ళ పైసలు ఇచ్చేదాకా నేను డీపీగా పెట్టుకున్నా. అదే ఉంటుంది నా డీపీ. వాట్సాప్ డీపీ చూడండి నేను ఏ ఫోటో పెట్టుకున్నాను. అది కమిట్మెంట్. అది మనం స్టేటస్లు కానీ డీపీలు కానీ అన్నీ కూడా ఈరోజు చలో గవర్నర్ అనేది పెట్టుకోవాలి 5వ తారీఖు. ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టియాలి. ప్రభుత్వాలు అల్లలు రాడిపోవాలి. వీళ్ళ డబ్బు ఇవ్వకుంటే ఇది ఎక్కడికో పోతుందన్న భయం కల్పించాలి. టెర్రరైజ్ చేయాలి ప్రభుత్వాన్ని. ఈరోజు ముక్కు పిండాలే వాళ్ళది. కాబట్టి ఈరోజు మనం క్యారమ్ బోర్డు, చెస్ బోర్డులు ఆడే ప్రభుత్వం కాదు ఇది. వీళ్ళతోని ఫుట్బాల్ ఆడాలి. మెస్సీ ఫుట్బాల్ కాదు, ఒరిజినల్ ఫుట్బాల్. వీళ్ళతోని కబడ్డీ ఆడాలి, మట్టిలో కొట్టాడాలి, మట్టి మనకు అంటాలి. మనం మట్టి అంటే ఉద్యమం మనం చేయాలి. చలో అసెంబ్లీ బ్రహ్మాండంగా చేసిండ్రు, చలో ఏజీ ఆఫీస్ బ్రహ్మాండంగా చేసిండ్రు. చలో గవర్నర్ 5వ తారీఖు ఇరగదీయాలి. ఎవరి పిలుపు అవసరంలే, ఏది అవసరంలే, ఎవరు చెప్పే అవసరంలే, ఏది చేసే అవసరంలే. పొద్దుగాల రాత్రి వచ్చి మీరు ఏడ పండుకుంటారో పండుకోండి. మన పద్ధతి ప్రకారం మనం అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి తేలాలి. మన ఫోన్లు ట్రాకింగ్లు ఉంటాయి, ఫోన్లు ట్యాపింగ్లు ఉంటాయి, ఫోన్ ట్రాకింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గ్రూప్లలో పెట్టుకోకండి మేము ఇక్కడ దిగినాం ఆడపోయినామని. మన గ్రూపులలో కూడా జొరబడ్డారు. మన గ్రూపులలో కూడా ఎస్బీఓల్లో వీళ్ళు జొరబడ్డారు. కాబట్టి గ్రూపులలో కూడా పెట్టకండి మీరు. మెట్రో అస్సలు వాడకండి, మెట్రో అనేది వాడద్దు అస్సలు. కాబట్టి జాగ్రత్త మీరు మూమెంట్ చేసుకోండి, జాగ్రత్తగా రండి. 5వ తారీఖు చలో గవర్నర్ అనేది మన స్టేటస్ ఉండాలి. ఎవ్వరు కూడా హౌస్ అరెస్టులు కావద్దు. ఎవ్వరు కూడా అక్కడ బాజాప్తా అక్కడ దాకా పోవాల్సిందే. గవర్నర్ ఇంటి ముందు, గవర్నర్ రాజ్భవన్ ముందు రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క బకాయిల జెండా పాతాల్సిందే. ఎస్ఎంల ముందు పాటినాం కదా, ఆ విధంగా మనం పాతి తీరాల్సిందే. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మనందరం కూడా సన్నద్ధులమై చలో గవర్నర్ కార్యాలయం సక్సెస్ఫుల్ చేయాలి, చలో రాజ్భవన్ సక్సెస్ చేయాలి. ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచాలి. వీళ్ళ పైసలు ఇవ్వకుంటే ఎటో పోయేటట్టుకుంది. వీళ్ళంతా ముసలోళ్ళే చచ్చిపోతారని అనుకున్నాం, కానీ చచ్చేటోళ్ళు కాదు వీళ్ళు, మనం చంపేటోళ్ళు అనే భయం రావాలి. ఆ బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది ఈరోజు మన ప్రభుత్వానికి పుట్టాల్సిన అవసరం ఉంది. అందుకని ఏది తీసుకున్న మేజర్ ప్రోగ్రామే తీసుకోవాలి, ఏది తీసుకున్న స్టేట్ హెడ్ల తలకాయలకే కొట్టిపెట్టాలి మనం. కాబట్టి వాళ్ళతోని మనం కొట్టాడితేనే ఈరోజు మన హక్కులు సాధించుకోగలుగుతాం, మన రిటైర్డ్ బకాయిలు తీసుకోగలుగుతాం. ఈరోజు ప్రభుత్వానికి మానవత్వం లేదు, గవర్నర్కు మానవత్వం లేదు, కేంద్ర మంత్రుల మానవత్వం లేదు, ప్రతిపక్షాలకు మాత్రం లేదు. ఈరోజు మొత్తం దొంగలు, గజ దొంగలు, సిండికేట్ దొంగలు తయారయ్యి ఈరోజు తెలంగాణను, ఉద్యోగులను, నిరుద్యోగులను దోసుకునే తట్టుగా ఈరోజు వాళ్ళు ఎగబడ్డరు, తెగబడ్డరు.
ముసల్తానానికి దసర్రేక్ అన్నట్టుగా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండి నేను బడికి పోతానని చెప్పి పలక పట్టుకొని పోయిండు అమెరికాకు. అమెరికాలో తిరుగుతూ ఉండు ఆడ ఈడ ఫోటోలు దిగుడు. మన దగ్గర రిటైర్ అయిన చాలామంది బడి పంతులు ఉన్నారు. చదువు తప్పు కాదు, కానీ నీవు బాధ్యతగా ఉన్నప్పుడు, నువ్వు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు, నీపైన 4 కోట్ల జనం ఆధారపడ్డప్పుడు వాళ్ళని గాదిలో వచ్చిన బళ్ళే చదువుకుంటా అని స్కూల్ అనే వంకతోని వేరే స్కూల్ డుమ్మా కొట్టి పోరాలు సినిమాలో పోతా చూసినావా? స్కూల్ అనేది ఒక వంక, ఆడ ఫోటో దిగుతుండు, తక్కిన టైంలో ఏం చేస్తున్నా అనేది దేవునికే తెలియాలి. స్కూల్ అనేది జస్ట్ మనకు చూపెడుతుండు. ఆ 5 రోజుల ప్రోగ్రాం వేరే దుకాణం నడుస్తుంది అక్కడ. ఆ దుకాణం ఏది? ఎందుకంటే వీళ్ళంతా దొంగలు కాబట్టి దొంగ పనులే చేస్తారు. దొంగ ఎప్పుడు మంచి పని చేయడు, దొంగ అనేటోడు ఎప్పుడు దొంగ పనే చేస్తాడు. ఇది ఇప్పటి వాస్తవ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం 5వ తారీఖు చలో గవర్నర్ ప్రోగ్రాం చేస్తున్నాం, చలో రాజ్భవన్ ప్రోగ్రాం చేస్తున్నాం. మనం పోతున్నాం, ఖచ్చితంగా పోతున్నాం. ఈ వీడియో షేర్ చేయండి, షేర్ చేయండి, చేస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. ఖచ్చితంగా ఇయాటి చచ్చిపోయిన 60 అమరవీరులకు జోహార్లు తెలుపుకుంటున్నా. మన దగ్గర ఉన్న లెక్క ప్రకారం చనిపోయిన 60 కుటుంబాలకు జోహార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీకు ఏమి డౌట్లున్నా, ఏమైనా అడగాలనుకున్నా మీరు నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ ఇంకా మంచి డేట్ రోజు పెట్టుకుందాం అనుకున్నా బాగుంటుంది, ఆ రోజు పెట్టుకుందాం. మన ప్రతిదీ 5 డేట్ ఫాలో అయినాం కాబట్టి ఇది కూడా 5 డేట్ ఫాలో అయితే బాగుంటుంది అని ఫస్ట్ మిమ్మల్ని అడిగిన, మీరు ఎవరు మెసేజ్ పెట్టలే కాబట్టి నేను నా అభిప్రాయం చెప్పిన. అదే మనం మార్చుకుంటే మనం మార్చుకుందాం, ఇంకా మంచి డేట్ ఏదైనా ఉంటే వేసుకుందాం. కానీ మొత్తానికైతే మన గవర్నర్ అనే రెడ్ కాయిన్ మీద మాత్రం మనం బలాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఆయన మౌనంగా ఉంటుండు, సైలెంట్గా ఉంటుండు, కథల పడుతుండ్రు. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ హెడ్, మన హక్కుల హెడ్ ఆయననే మనం కదిలిద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.